సో నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ బూస్టర్ అన్నమాట. దీన్ని బ్యాటరీ ఎలిమినేటర్ కూడా అనేసి అంటారు, అందరు బ్యాటరీ బూస్టర్ అంటారు. ఈ బ్యాటరీ బూస్టర్ వచ్చేసి మనకి మొబైల్ యొక్క బ్యాటరీస్ ని బూస్ట్ చేయడానికి, అంటే మొబైల్ బ్యాటరీస్ ఉంటాయి కదా, అవి కొన్నిసార్లు ఏమవుతాయంటే డెడ్ అయిపోతాయి అనమాట. దాంట్లో మినిమం ఉండాల్సిన ఛార్జింగ్ కంటే తక్కువకి వెళ్ళిపోయిందంటే ఇంకా మొబైల్ ఆన్ కాదు. ఛార్జింగ్ పెట్టినా వెంటనే ఛార్జ్ అవ్వదు, గంటల తరబడి పెడితే తప్ప అప్పుడు గానీ 1% కూడా ఛార్జ్ అవ్వదు అనమాట. అలాంటప్పుడు మనము బ్యాటరీ బూస్టర్ ని యూజ్ చేసి బ్యాటరీలో బూస్ట్ చేసామంటే బ్యాటరీకి మళ్ళీ పవర్ అప్ అనేది అవుతుంది. బ్యాటరీ వచ్చేసి పవర్ అప్ అయిందంటే మళ్ళీ మన మొబైల్ వచ్చేసి ఆన్ అవ్వడానికి, ఛార్జింగ్ ఎక్కడానికి పనికి వస్తుంది. ఒకవేళ బ్యాటరీ డెడ్ అయిపోయింది, ఛార్జింగ్ ఎక్కదు, మొబైల్ ఆన్ కాదు. సో అందుకనేసే ఈ బ్యాటరీ బూస్టర్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. దీని ద్వారా మనము ఏ బ్యాటరీ అయినా సరే బూస్టింగ్ అనేది పెట్టుకోవచ్చు, బ్యాటరీని పవర్ అప్ చేసుకోవచ్చు. ఇంకా 2 వైర్స్ అయితే దీంట్లో నుంచి వచ్చున్నాయి చూడండి, బ్లాక్ అండ్ రెడ్ వైర్. రెడ్ వైర్ వచ్చేసి బ్యాటరీ యొక్క ప్లస్ పాయింట్ మీద పెడతాము, బ్లాక్ వైర్ వచ్చేసి బ్యాటరీ యొక్క మైనస్ పాయింట్ మీద పెట్టి బ్యాటరీని బూస్ట్ చేస్తాం అనమాట. ఇంకా ఇక్కడ రెగ్యులేటర్ ఉంటుంది, ఇది ఎంత వోల్టేజ్ కావాలి మనకి, ఎంత అవుట్పుట్ వోల్టేజ్ రావాలి అనేసి పెట్టుకోవచ్చు. హైయెస్ట్ వోల్టేజ్ లో పెట్టినట్లయితే బ్యాటరీ అనేది భిన్నగా బూస్ట్ అవుతుంది. దీనివల్ల ప్రాబ్లం అయితే ఏం రాదు. ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్ కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు ఎల్ఈడి లైట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి బ్రైట్ గా ఉంటుంది. మనం ఎప్పుడైతే బూస్టింగ్ పెట్టడం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఇది డిమ్ గా అయిపోతుంది, బూస్టింగ్ తీస్తే మళ్ళీ బ్రైట్ గా వెలుగుతుంది. అంటే ఇది ఇండికేటర్ లాగా అనమాట. బ్యాటరీ బూస్టింగ్ ఎక్కుతూ ఉందంటే డిమ్ గా అయిపోతుంది, బ్యాటరీ బూస్టింగ్ ఎక్కట్లేదంటే బ్రైట్ గా వెలుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే దీన్ని యూజ్ చేస్తాము. ఇంకా దాని తర్వాత బ్యాటరీ బూస్టర్ లోనే లేటెస్ట్ గా ఇటువంటి మోడల్స్ అయితే వచ్చాయండి. ఎందుకంటే ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మనకి మాన్యువల్ గా మనము సపోజ్ అనుకోండి, ఇక్కడ ఈ బ్యాటరీ ఉంది, ఇది స్మార్ట్ ఫోన్ బ్యాటరీ, ఇక్కడ ఈ కనెక్టర్స్ మీద నేను బ్యాటరీ బూస్టింగ్ పెట్టాలనుకోండి, దాంతో ఈ 2 వైర్స్ ని చేతులతో పట్టుకొని ఈ కనెక్టర్స్ మీద పెట్టి ఇది బ్యాటరీ బూస్టింగ్ అయ్యేంత వరకు నేను పెట్టుకునే ఉండాలి. ఒకవేళ అలా చేయకూడదు, ఆటోమేటిక్ గా పని జరిగిపోవాలంటే ఇటువంటి బ్యాటరీ బూస్టర్స్ అయితే ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పుడు ఒక 5 to 6 years నుంచి అయితే మార్కెట్ లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇటువంటి చిన్న చిన్న కనెక్టర్స్, ఇక్కడ చూడండి ఇది కనెక్టర్స్ అన్నమాట. ఇటువంటి కనెక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇది కనెక్టర్ ఉంది కదా, దీన్ని నేను ఆ కనెక్టర్ లో అటాచ్ చేసి పెట్టేసానంటే ఆన్ చేసి ఇది వెంటనే బూస్టింగ్ అయిపోతుంది, కొంతసేపట్లోనే బూస్టింగ్ అయిపోతుంది. మనం ఏం ఈ వైర్లు పట్టుకొని ఉంటాం కదా చేత్తో, అలా ఏం పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. అలా పెట్టి వదిలేస్తే చాలు, అవి బూస్టింగ్ అనేది ఎక్కేస్తాయి అన్నమాట బ్యాటరీలు. సో దానికోసం అయితే ఈ బ్యాటరీ బూస్టర్ని యూజ్ చేస్తాము. ఇది మనకి 250 to 450, 500 వరకు దొరికితే దీని ప్రైస్ వచ్చేసి స్టార్టింగే 700 ఉంటుంది. 700 నుంచి కొన్ని తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయి, అవి భిన్నగా పాడైపోతాయి అన్నమాట. ఎందుకంటే దాంట్లో ఐసీలు కానీ, రెసిస్టర్, కెపాసిటర్ ఇలా కరెంట్ వోల్ట్ ని తక్కువ ఎక్కువ చేసేకి కాంపోనెంట్స్ ఉండవు అన్నమాట.